ఇంత నీచంగా పెరిగేవెంట్రా? అత్త ఇంత నీచంగా పెంచిందా నిన్ను? నీ అమ్మకి వ్యాపారంలో మాత్రమే క్రిమినల్ బ్రెయిన్ ఉండేది, కానీ నీకు బతుకంత క్రిమినల్ థాట్స్ ఉన్నాయరా. యు ఆర్ ఏ క్రిమినల్. మాట ఇవ్వండి డాడీ. ఇవ్వరా? ఇవ్వలేనమ్మా. నేను వెళ్ళాలి. వెళ్ళి తీరాలి. యుద్ధం మొదలైందమ్మా. ఇప్పుడు ఓడిపోవడం ఒకటే ఓటమి కాదు, కత్తి వదిలినా కిందకు చూసినా ఓడిపోయినట్టే. తేనలా చేయబోవడం లేదమ్మా. విలువలకి నమ్మకానికి మధ్య జరగబోతున్న యుద్ధం ఇది. డాడీ, నన్ను ఆపడానికి ప్రయత్నించకమ్మా. వీరుతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. మామయ్య, అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. ఈ టైంలో మీరు ఇలా అనడం ఇబ్బందిగా ఉంది. వీరు మీ కొడుకు. అది వేరు. ఏం చేస్తారన్నయ్య? ఏం చేయగలరు? కొట్టిస్తారా? చంపుతారా? ఏం చేయగలరు? ఏం చేసి పోయిన ఆస్తి సంపాదించగలరు? వాడు మీ రక్తం. కురుక్షేత్రం జరిగింది కూడా బంధువుల మధ్య. అక్కడ న్యాయం గెలిచింది. ఇక్కడ ఆ న్యాయాన్ని నేనే గెలిపించబోతున్నాను. అంటే అంటే ఇప్పుడు ఏం చేద్దామని మీ ఉద్దేశం మావయ్య? నేను వెళ్ళి అనుని తీసుకొస్తాను. ఇది నీకు నచ్చకపోవచ్చు, కానీ నా మనసు చెప్తుందమ్మా ఇది కరెక్ట్ అని. నా అనుభవం చెప్తుంది అను వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని. ఎస్ ఎస్, ఇదే నా నిర్ణయం. నా బిడ్డ దగ్గర లేకపోతే నేను బతకలేనమ్మా. నా కూతుర్ని చూడకుండా తనతో మాట్లాడకుండా ఉండలేను. అను అనే పేరు కాని తను నా కూతురు నిజంగా తెలియనంతకాలం చేవి పట్టించుకోకుండా ఉండగలిగాను. అది వేరు. కానీ వీరు వచ్చి నాకు కూతురుందని నిజం చెప్పాక, ఆ కూతుర్నిప్పుడు నేను నా కళ్ళతో చూశాక, ఇప్పుడు కూడా ఏం పట్టినట్టుగా ఉండడం నా వల్ల కాదమ్మా.
ప్రాణం అక్కడ పెట్టుకుని పని ఇక్కడ చేయలేనమ్మా. బాగానే ఉన్నాను నటిస్తూ, తిన్ను మోసం చేస్తూ తను నేను మోసం చేసుకోలేను. మా మధ్య దేవుడు చెప్పుడో అద్భుతమైన బంధాన్ని బాంధవ్యాన్ని అల్లేశాడు. తనెవరో తెలియకముందే అను మనింటికి రావడమేంటి, తెలుసాలువా కప్పడమేంటి? నేను అను ఆటో ముందు పడిపోవడమేంటి? ఎంతో మంది పట్టించుకోకుండా వదిలేసినా తను నాకు ప్రాణదానం చేయడమేంటి? చెప్పు. ఒకటి మాత్రం నిజమమ్మా, అను నా బలం నా బలహీనత రెండు. చికెన్ నా వల్ల కాదమ్మా. ఈ ఇంటికి అను వచ్చినా నీ స్థానం నీదే. నీకెలాంటి అన్యాయం జరగనివ్వను. నీ మీదొట్టు. తను వెళ్ళని అమ్మా. నీకో విషయం తెలుసా? వీరు కాను అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే కనబడిన అనుని రక్తంతో బొమ్మలాగేసుకుని భద్రంగా గుండెల్లో దాచుకున్నాడు. అలాంటి చెల్లెలు నా దగ్గర ఉంది అంటే వాడు వారాల తరబడి వారాల తరబడి ఏంటి, సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండిపోతాడు. మన కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. అను కోసం వాడు ఓడిపోవడం కాదు, అసలు యుద్ధమే మానేస్తాడు. వాడు చేసిన దానికి నేను తీర్చుకోబోయే ప్రతీకారం ఇదే. ఎంత చెప్పినా మళ్ళీ మీరు మొదటికే వస్తున్నారు కదా డాడీ. నా మాట వినమ్మా. ఇది అందరికీ కలిసి వచ్చే నిర్ణయం తల్లి. నాకు నా బిడ్డను కలిసినట్టుంటుంది. నీకు నీ ఆస్తి తిరిగి వస్తుంది. అంతకన్నా ముఖ్యంగా నీకు ఒక చెల్లొస్తుంది తల్లి. చిలో గొప్ప అవకాశం దీపు. వీరుని ఓడించడానికి వజ్రాయుధం. ఈలోగా నేనే అను ఊరెళ్ళి జరిగింది అనుకు చెప్పి నేను నిర్దోషిని నమ్మించి పెళ్లి చేసుకుని మావయ్యకి అప్పగిస్తాను. నాకు దీపునే కరెక్ట్ అనిపిస్తోందన్నయ్య. నాకు మీరక్కడికి పోవటం ఇష్టం లేదు. కావాలంటే కైలాష్ని అక్కడికి పంపించి అనుని ఇక్కడికి రప్పిస్తాను. అంతేగాని మీరక్కడికి వెళ్ళటం ఏంటి? అదేంటమ్మా అలా అంటావు? హను హను నా కూతురు. స్వీట్ ఎక్కడ తయారవుతుందన్నది కాదు, ఎక్కడ మనకి పరిచయం అవుతుంది, ఏ వాతావరణంలో అమ్మబడుతుంది అన్న దాని మీదే దాని విలువ ఆధారపడి ఉంటుంది. అను ఎక్కడ పెరిగిందో ఎక్కడ తిరిగిందో పక్కన పెడితే ఓ స్థాయిలో ఓ స్థానంలో మన సర్కిల్కి బంధువులకి పరిచయం చేస్తే హుందాగా ఉంటుంది, తనకు విలువుంటుంది. నా మాట విని మీరు వెళ్ళకండి. కైలాష్ వెళ్లి అనుని తీసుకొస్తాడు. హను వజ్రం. తనకి స్థానాలు స్థాయిలు అక్కర్లేదమ్మా. నా కూతురు గుణగణాలు ఇంకోళ్ళు నిర్ణయించడం ఏంటి? అయినంత డిస్కషన్ అనవసరం. నేను వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను, అంతే. మీ నిర్ణయం మారదా డాడీ? క్షణానికి ఒకసారి మారేదాన్ని నిర్ణయం అనరు దీపు. మావయ్య, మీ నిర్ణయం కరెక్ట్.
కూతురుందని తెలిసి పట్టించుకోకపోవడం దారుణం, వెళ్ళి తీసుకురాకపోవడం నీచం. మీరు చేస్తుంది 100% న్యాయం. ఎవరున్నా లేకపోయినా నేను మీ వైపు ఉంటాను. మీతో పాటు నేను వస్తాను. దట్స్ ఆల్. అయ్యా కాఫీ. ఏడపోస్తావురా ఏడపోస్తావు ఈడ 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 పోయిరా ఈడ పోయి బాంచన్ కాలు ముక్త గట్లంటవేంటి సేటు? లేకుంటే ఏందిరా, అవతల పట్నం నుంచి ఓ బడా సేట్ వస్తుండు. ఆయనను మా అన్న రామ్సేట్ ఇంటికి పోనీయకుండా ప్లాన్ చేసి నా ఇంటికి రప్పిస్తున్నా. ఆయన కాడ ఎన్ని పైసలున్నాయో గంతకన్నా మస్తు కోపం ఉన్నదంట. రాకుండ్రి అంటే పైసలు పోతాయి, రండ్రి అంటే ప్రాణాలే పోతాయి. నేను గా పరిశాన్లో ఉంటే మధ్యలో నీళ్లు లేదురా. బాంచన్ కాలు ముక్త తెలవ కాఫీ తెచ్చిన సేటు. అవు ఇంతకీ పట్నం దొర గురించి తిన్నీకి ఏం సురువు చేసినావు? రండ్రి, నమస్తే. ప్రయాణం మంచిగైందా? కాకుంటే ఇక్కడి దాకా వచ్చేవాళ్ళమా? లంబు కాక మంచిగా ఉన్నావే. ఏమ్రా వారి పోరాడు అంతకారం ఉన్నాడు, ఏంది కథ? ఆడి కాన పైసలున్నాయి, మన కాన ఓపుకుంటే ఆ పైసలు మనవి అవుతాయి. కథం. సరే తీ దీని తల్లి. గీ పల్లెటూరులో ఎంతమంది ఎన్ని మిత్తీలు కడితే మనకు 1000 రూపాయలు రావాలే? అవసరమైతే బూట్ నాకుతారా బై? సర్లేతి పద. గరీబోని ఇల్లు జర అడ్జస్ట్ అవ్వాలే. అడ్జస్ట్ అవ్వడానికి ఇదేమైనా నా అత్తారిల్లా? అత్తారి ఊరు. అచ్చా లంబు సేట్, నీకు అనురాధ తెలుసు కదా? ఆ అమ్మాయి గురించి, ఆమె ఫ్యామిలీ గురించి నీకు తెలిసింది చెప్పు. అరే మస్తు తెలుస్తారు. అచ్చా, గా పూరి గురించి ఈ ఊళ్ళో పాలు దాగే పిల్లోడి దగ్గర నుంచి రేపో మాపో చచ్చిపోయే ముసలోడు కూడా చెప్తాడు. గది ఎంత తెలివైందో, గంత అందగత్తే. చాంద్ కా తుక్కడా అనుకోరాదు, ఏకదం మస్తు. లంబు కాక మర్యాద మర్యాద. వాడొచ్చింది గా పిల్ల కోసమే. అమ్మో, వీని కన్ను అను మీద పడిన ఆది. అలాగని మనం ఏం చేసినా ఊరంతా తిరగబడుతుంది. అంతకన్నా గీని మాయ చేసుడే మంచిది. ఏంది మాట్లాడో? అను ఫ్యామిలీ గురించి చెప్పు సేటు. అది వస్తా గలీజ్ ఫ్యామిలీ సారు. చాలా మంచి ఫ్యామిలీ సారు, ఏకదం ఫస్ట్ క్లాస్. గుడ్, ఇంకా చెప్పు చెప్పు. గా పూరి అనాథ సారు, దాని తల్లి. ఇప్పుడెందుకు కొట్టిరు సారు? అది దాన్ని అనకూడదు. అను నా కాబోయే భార్య. అచ్చా
అను మేం సాబు అనాథ కాదు సారు. మేం సాబుని రాములమ్మ మేడం పెంచింది. ఆ మేడం కూడా దిక్కులేనిదే సారు. ఈ ఇద్దరు దిక్కులేని మేడం గారు కలిసి ముగ్గురు దిక్కులేని పోరి పోరగాళ్లను పెంచుతుర్రు. మొత్తానికి మేం సాబ్ ఖాందాన్ మొత్తం దిక్కులేనిదే సారు. నేనుండగా వాళ్ళు దిక్కులేని వాళ్ళు ఎలా అవుతారు సేటు? ఓ గట్లంటారా? కసరే ఇంతకీ గీడికి ఎందుకు వచ్చిర్రు సారు? అనుని బతిమలాడడానికి, ఒప్పుకోకపోతే హెచ్చరించడానికి, కుదరకపోతే ఎత్తుకుపోవడానికి, ఓవరాల్గా పెళ్ళాడ్డానికి. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే కుమారి, నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. నే ఓడిపోయాననుకుంటనే, నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీనే. రఘుమారి సుకుమారి నా మనసొక విరిమడి విరులలో అలజడి కుమారి, నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. మాస్టారు, ఇక్కడ అనురాధ గారి ఇల్లు ఎక్కడా? అనురాధ గారా? ఓ మా అనునా? అగో గా కనిపించే ఇల్లే అనురాధ ఇల్లు. చాలా థ్యాంక్స్ అండి. ఓ, మంచిది. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు, వెళ్ళండి. ఆ, అను 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 రేయ్, అనుకి మాయ మాటలు చెప్పి వేశ్య గృహానికి అమ్మేస్తున్నావని ఒక్క మాట పోలీసులకు చెప్తే నీ బ్రతుకేమవుతుందో ఆలోచించావా? పెళ్లి పేరుతో ఆ పిల్లని మోజు తీరేదాకా ఉంచుకుని తరువాత నువ్వు చేసేది అదే పని కదా. అసలు దాన్ని నా పక్కన పడుకోబెట్టడానికే కదరా నువ్వు నాకు ఫోటో చూపించింది. అబ్బే కమీనే, నీకెంత ధైర్యం ఉంటే నన్ను వెతుక్కుంటూ వస్తావురా? నిన్ను బద్మాష్గా. అను, తొందరపడుతున్నావు. ఒక్కసారి నా మాట విను. ఏంద్రా నీ మాట వినుడు? నన్ను నమ్ముతావురా నువ్వు? బద్మాష్ గాడు నువ్వు కలిసి నన్ను నమ్మాలనుకుంటారా? పో, గట్ల రోడ్ల అమ్మ నీకి ఆడదేమన్నా ఆడుకునే బొమ్మనారా? బోల్. అను, నీకు అర్థం కావడం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నిన్ను అమ్మేయాలనుకుంటే పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటాను చెప్పు? నువ్వేమిటికి పెళ్లి చేసుకుంటానన్నావో నాకే మెరుకరా? గల్లత్కోర్ సాంబగాడు నువ్వు నన్ను నమ్మాలనుకున్నారా లేదా? బోల్. నిన్ను అమ్మాలనుకున్నది ఆ రాస్కల్ సాంబాగాడి ప్లాన్, నాది కాదు. నిజం చెప్పాలంటే వాడు అందుకే నేను ఇంట్లో పెట్టుకుంది. అమ్మడానికే నీ ఫోటోని తీసుకొచ్చి నాకు చూపించాడు. కానీ ఆ ఫోటోలో నిన్ను చూడగానే నాకు అది తప్పు అనిపించింది. పైగా నువ్వు నాకు బాగా నచ్చావు. అందుకే
నిన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. కానీ అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అది విన్న నువ్వు నన్ను మోసగాడిని అనుకున్నావు. అచ్చా గట్లనా? మరైతే పెళ్ళికి మీ అమ్మ నాన్న రావాలి కదా, ఏంటికి రాలే? అను, ఆ టైం అలాంటిది. ఆమెకు చెప్తే బాధపడుతుందనుకున్నా. కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావో ఆ వెంటనే వెళ్ళి మా అమ్మతో చెప్పాను. చెప్పినవా? చెప్పాను. ఆమె చాలా బాధపడింది తెలుసా? నీ ఫోటో చూశాక అమ్మకు కూడా తెగ నచ్చావు. ఒరేయ్, బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నావు కదరా. ఇంకా అలాంటి కోడలు మళ్ళీ దొరుకుతుందా? వెళ్ళి ఎలాగోలా నచ్చ చెప్పి అనూని పెళ్లి చేసుకురారా అంది. నేనమ్మ. నువ్వేంటను? ఎవ్వరూ నమ్మరు. నిజాయితీని, నిజాన్ని ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు చెప్పు? నీకు రుజువు కావాలా? 1 మినిట్. ఇదో ఈవిడే మా అమ్మ. శ్యామలాదేవి చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. హలో కైలాష్. అమ్మా చెప్పు నాన్నా. అమ్మా, అనూను గుళ్ళో పెళ్లి చేసుకోబోతే ఆమె అపార్థం చేసుకుందని, పారిపోయిందని నీకు చెప్పానా లేదా? చెప్పావు నాన్నా. మళ్ళీ నేనే నిన్ను అను ఊరికి వెళ్ళి నీ తప్పు లేదని నచ్చచెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకురమ్మని చెప్పాను కదా. నువ్వు ఆ ఊరు వెళ్ళలేదా ఏంటి? ఇందాకే వచ్చానమ్మా. ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాను. అవునా? సరే నాన్నా, ఆ అమ్మాయికి చెప్పు పెళ్ళయి మన ఇంటికొస్తే తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని. ఏ భయం లేదని చెప్పు. సరేనా నాన్నా?